ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్. మనం కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఎంతైనా ఖర్చు పెడదాం, చేసేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీది. మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కాలనీస్ వాళ్ళు మైనింగ్ చేస్తారు. లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు, మైన్ చేస్తాం, అవసరమైతే మీరు రండి కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో, ఇన్ కొలాబరేషన్ విత్ సింగరేణితో కూడా అని అడిగాం అవసరమైతే. అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి, మీ ఫీల్డ్ కాదు, మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యు ఆర్ వెల్కమ్. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది. నో, దాన్నే మీ ఆస్తిగా మార్చబోతున్నాం మేము, దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతూ ఉన్నాం. మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ, మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ, మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటి, ఇప్పుడు మనం 2.90 లక్షలు ఇస్తూ ఉన్నాం, 2,90,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా 93,750 రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలనీస్ సిద్ధపడిందని చెప్తూ నా గారికి మా గారికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్తూ ఎక్కడెక్కడ ఏముందో మేము స్టడీ చేస్తున్నాం సార్, రీసెర్చ్ చేస్తున్నాం అంటే మా సింగరేణి వాళ్ళతో టైప్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అందులోకి వెళ్తారు అని చెప్తూ, అవసరం అయితే హైదరాబాద్ ఐఐటిని కూడా మీతో టైఅప్ చేపించి పెద్దగా ఖర్చు లేకుండా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నాం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ముందుకొచ్చి సీతారామయ్య గారు కానీ లేకపోతే జనకప్రసాద్ గారు కానీ ముందుకొచ్చి చాలా విశాలమైన హృదయంతో పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేసే కార్యక్రమంలో మేము కూడా అప్రిషియేట్ చేస్తాం సార్, చేద్దామని వారు కూడా అన్నారు. వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. గవర్నమెంట్ తరఫున మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ, మీ కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. వెల్ఫేర్ గురించి ఇందాక చెప్పినట్టుగా 1 crore ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాం, చదువుకునే వాళ్ళందరికి కావాల్సినవన్నీ చేస్తున్నాం, యూపీఎస్ చదువుకునే వాళ్ళకి చేస్తూ ఉన్నాం, ఇంకా బాగా స్పోర్ట్స్ చేస్తాం, క్యాంటీన్స్ ఆవిడ చెప్తా ఉన్నారు అవి కూడా చేస్తాం, అన్నీ చేస్తాం. కాకపోతే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి. ఎస్ సార్, నేను అందుకే చెప్పానుగా, మీరు ప్రతి బావి దగ్గర మీరు ఏర్పాటు చేసుకుని మీ శాసనసభ్యులు కూడా పిలుచుకోండి, మీరు వెల్ విషర్స్ అని చెప్పి వారు చెప్తూ మీ సజెషన్స్ని తప్పనిసరిగా ఐ ఫుల్లీ అగ్రీ విత్ మన పెద్దలు వినోద్ గారితో. ఇప్పుడు ఒక సందర్భంలో 1,05,000 మంది పైబడి
కార్మిక సోదరులంతా పనిచేసేటువంటి దీంట్లో రాను రాను తగ్గుకుంటూ వస్తాం. దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే, చేద్దాం. విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుకుదాం అంటున్నాను. దీన్ని బతికించకుండా మనం బతుకుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మనం బతికితే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంటు కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇంత సమయం వెచ్చించి ఇక్కడికి చేసినటువంటి మంత్రులకి మిగతా పెన్షన్ గురించి ఒకటి చెప్పారు. నేను ఐ డూ అగ్రీ విత్ దెమ్. పెన్షన్స్ దాని మీద మరి అంత తక్కువగా పెన్షన్ వస్తే అది కరెక్ట్ కాదు, నాకు కూడా ఐడియా లేదు. నేను డెఫినెట్గా దాని మీద చర్చించి అవసరమైతే మీ ద్వారానే ఒక కమిటీ వేసి విల్ స్టడీ దట్ హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ, విల్ థింక్ అబౌట్. హౌసింగ్ గురించి అంటే అసలు రిటైర్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలి, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాలి అనేదంతా కూడా కొంత సైంటిఫిక్గానే స్టడీ చేసి దాన్ని నిర్ణయం తీసుకుందాం తప్ప వేగ్గా మాత్రం నేను ఇమీడియట్గా మీకేం చెప్పలేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సింగరేణి కాలనీస్. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సైంటిఫిక్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఐ విల్ బి ఏబుల్ టు టెల్. థ్యాంక్ యూ బ్రదర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలు వివరించారు. సింగరేణి సంస్థ కోసం, సంస్థ అభివృద్ధి కోసం అడుగడుగునా మీరు తప్పిస్తున్నారు సార్. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు సారీ, నేను సింగరేణి చెప్పడం మర్చిపోయాను. మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి 8 lakhs రిటైర్డ్ ఎంప్లాయీస్కి 8 lakhs పరిమితి ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని లెట్ ఇంక్రీజ్ అప్ టు 10 lakhs వరకు, 10 లక్షల వరకు పెంచమని అందరూ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనేక వరాలు ప్రకటించిన మీకు మా సింగరేణి సంస్థ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు సింగరేణి మొత్తం మీద లాభాల వాటా బోనస్లో అత్యధికంగా లాభాల వాటా బోనస్ను పొందినటువంటి కార్మికులు మరియు అధికారులు మరియు అలాగే కాంట్రాక్ట్ వర్కర్లకు మీ ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. ముందుగా అస్సం శ్రీనివాస్, ఎస్డిఎల్ ఆపరేటర్, శ్రీరాంపూర్, ఎస్ఆర్పి 1 ఇంక్లైన్. ఈయన మొత్తం 304 రోజులు పనిచేశారు, ఏమాత్రం నాగా లేకుండా. 3,24,150 రూపాయల లాభాల వాటా బోనస్ను చెప్పాను సార్. లాభాల వాటా బోనస్ను అందుకోబోతున్నాడు అస్సం శ్రీనివాస్ గారు. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడే ఉన్నారు సార్. దాదాపు అన్ని రోజులు ఆయన పనిచేశాడు, చాలా శ్రద్ధగా పనిచేస్తారు. 304 మస్టర్లు ఉన్నాయి 365 రోజుల్లో. ఇతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ కుమ్మరి జెస్సీ రాజ్, జనరల్ మజ్దూర్, మందమర్రి. రాండి, త్వరగా రండి. వేదికపై రాబు రాజ్ పై. కుమ్మరి జెస్సీ రాజ్, జనరల్ మజ్దూర్, మందమర్రి, KK 5 ఇంక్లైన్. వచ్చాడు సార్.